తెలంగాణలో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల మీద మిస్ ఇంగ్లాండ్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిరు, మాటలు మాట్లాడింది. సరే, అవి ఆరోపణలా నిజంగానే జరిగిందా అని తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. నన్ను ఇక్కడ పోటీలకు పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్రంకి నేను మిస్ వరల్డ్ పోటీలకు పాల్గొనేందుకు పోయినా నేను అక్కడ నన్ను ఒక ప్రాస్టిట్యూట్ను చూసినలాగా చూసిర్రు, మిడిల్ ఏజ్ వాళ్ళని ఎంటర్టైన్ చేయమని చెప్పిర్రు. అట్లా ఇంకా చాలా విషయాలు మాట్లాడింది ఆమె. మమ్మల్ని ఒక డాల్స్ లాగా ట్రీట్ చేసిర్రు, చాలా పాత పద్ధతులలో జరుగుతున్నాయి ఇవి ఇంకా అని అట్లా చాలా రకరకాల ఆరోపణలు చేసింది. అయితే ఆమె చేసిన ఆరోపణల మీద ప్రభుత్వం స్పందించిందా, కనీసం ఎంక్వైరీ చేస్తుందా, నిజంగా ఇట్లాంటి ఇన్సిడెంట్ ఒక్క ఆమెకే జరిగిందా, ఆమె ఒక్కటి మాట్లాడింది మిగతా వాళ్ళు మాట్లాడకుండా ఉన్నారా, ఇంకా వేరే ఎవరికైనా జరిగిందా, అసలు ఏ రోజు జరిగింది, ఏం జరిగింది అనే దాని మీద ప్రభుత్వం వైపు నుంచి ఒక స్పందన అనేది ఇప్పటి వరకు రాలే. పైగా ఈ మాట్లాడిన మాటలను తక్కువ చేసి చూపించే ప్రయత్నం ప్రభుత్వం నుంచి జరుగుతుంది తప్పించి అసలు ఏం జరిగింది అనే విషయం మీద ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసినట్టు, ఆమెతో మిస్బిహేవ్ చేసినటువంటి వాళ్ళు ఎవరు, అది ఒక్కరా లేకపోతే ఎక్కువ మంది ఉన్నారా, ఏ రోజు చేసిర్రు, ఇట్లాంటి దేని మీద కూడా ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటి వరకు సమాధానం రాలేదు. కానీ ఆమె మాత్రం చాలా స్పష్టంగా చాలా సంచలనమైనటువంటి ఆరోపణలు మన తెలంగాణలో జరుగుతున్న మిస్ వరల్డ్ కాంపిటీషన్ మీద చేసింది.